రుణమాఫీ గాలే అభిషేకాలు అవుతున్నాయి. రైతు రుణమాఫీ చేసినట్టుగా జేజేలు కొడుతున్న కాంగ్రెస్ నాయకులు, రైతు పక్షపాత పార్టీగా బిల్డప్పులు, ఆశ్చర్యపోతున్న రైతులు, విధి విధానాలు ఏమని ప్రశ్నలు, ఏది లేకుండానే అప్పుడే ఈ ప్రచారం ఏంటని విమర్శలు. దాదాపు 30 లక్షల మందికి ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ సర్కార్. పాస్బుక్ లేవు, మీకు రేషన్ కార్డు లేవు, అది లేదు ఇది లేదని చెప్పేసి నానా విధాలుగా కొర్రీలు పెట్టుకుంటా ఇలా రైతు రుణమాఫీ గైడ్ లైన్స్ లేవు. అసలు అర్హులు అసలైన ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు రైతులు వాళ్ళ దాకా ఈ ముచ్చట పోలే. పాపం రైతు రుణమాఫీ చేస్తుండట రేవంత్ సర్కార్ అని చెప్పేసి వాళ్ళ దాకా ముచ్చటనే పోలే. పాపం వాళ్ళ ఒక డైలమాలో ఉన్నారు. ఇంతవరకు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. రైతు రుణమాఫీ అవుతుందా కాదా, అయితే మాకు అవుతుందా, అందులో మేము ఉన్నామా ఆ లిస్టులో, లేకపోతే వాళ్ళు ఏమేమి కొర్రీలు పెట్టిండ్రు అనే అంశాలు వాళ్ళ దాకా చేరనే లేదు. అప్పట్లోపే ఈ కాంగ్రెస్ పార్టీ తొత్తులు మొత్తం పాలాభిషేకాలు సురువు చేసిండ్రు. మీరు కాదు కదా, పార్టీ నాయకులు కాదు కదా పాలాభిషేకాలు చేసేటోళ్ళు. ఒకవేళ మీరు రైతు రుణమాఫీ చేస్తే ఏకకాలంలో రైతులే కదా పాలాభిషేకాలు చేస్తారు. అసలైన అర్హులైన రైతులందరినీ గుర్తించి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తే మీ నాయకులు కాదు, రైతులే చేస్తారు. రైతు రుణమాఫీ చేసిన దేవుడు అని చెప్పేసి పాలాభిషేకాలు చేస్తారు. ఇలా మీరే డబ్బు కొట్టుకున్నట్టు లేదు, ఏమన్నా సావుకాడే డబ్బు కొట్టుకున్నట్టు. మొత్తం మీద ఇది డైలమాలో ఆళ్ళే సూళ్ళేది అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు ఉంది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. రుణమాఫీ చేయలేదు కానీ చేసినట్టుగా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. చెప్పినాం కదా, ఆ పట్టదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు 110 మందికి చేసి చేతులు దులుపుకుంటారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇక ఆ 10 మందికి చేస్తే మేము రుణమాఫీ చేసినామో హో అని సాటింపే వేసుకుంటారు. ఈ కథ అవుతుంది, మీరు చూడుండ్రి. ఇప్పుడు చేయకముందే పాలాభిషేకాలు ఉన్నాయి, ఇక చేసినాక 110 మందికి చేసినాక ఇంకే కథ ఉంటుంది చెప్పుండ్రి. ఉంటుంది లెస్ సైన్స్ ఏమంటారు చూస్తాం కదా దగ్గరలో. మొత్తం మీద